మా ఆడపడుచు గారు వచ్చారన్నమాట. ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదండీ! సీజన్ అసలు ఎన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యామంటే ఈ ఇయర్ అయితే చాలామంది మాట. ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసమనే వచ్చారు వరంగల్ నుంచి. వరంగల్‌లో రయ్యూరు మాట ఆ వదిన వాళ్ళది. తప్పకుండా మీరు లైక్ చేస్తేనే రీచ్ అవుతదన్నమాట. ఇండియా లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. సడన్గా సమ్మర్లో ఇలా వర్షం పడితే బయట వెదర్ ఎలా ఉందంటే చూపిస్తాను మీకు. బీభత్సం అండి బాబు, అసలు గాలి ఎంత గాలి వేసేసిందంటే అసలు మామూలుగా కాదు మాట. చూడండి వెదర్ ఎలా ఉందో, అసలు ఎంత ఫుల్ వర్షం మాట ఇప్పుడు దాకానే. సండే ఈరోజు అయినా మంచిగా చల్లగా వెదర్ అయితే చాలా బాగుంది. చూసారు కదండి, కరెంట్ లేదన్నమాట. ఇంకా పెద్ద గాలి వేసేసింది కదా, ఎక్కడో మొత్తం మీద కరెంట్ వైర్లు తెగిపోయి ఉంటాయి. ఇదిగోండి ఇంకా సండే కాబట్టి బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఇవి తీసుకొచ్చారన్నమాట. చేపని పచ్చిరొయ్యలు పట్టుకొచ్చారు. ఈ పచ్చిరొయ్యలు గోదావరి రొయ్యలు అనుకుంటాను. ఈ కాళ్ళు కూడా వండుకుంటారు, ఇంకొంచెం లావు ఉండాలనుకుంటాను. నేనైతే ఎప్పుడు వండలేదు ఈ కాళ్ళు. అవి తీసేస్తాను. తలకాయలు మట్టుకి మామిడికేసి వండుదాం అనుకుంటున్నాను. వీటిని టైగర్ రొయ్యలు ఏ అంటారు అనుకుంటా. మీసాలతోటి భలే ఉన్నాయి. పెద్దవి ఉన్నాయి మీసాలతోటి ఈ రైలు. ఇవి గూన్ రైలు అంటాం మేము. మీరేం పిలుస్తారో చెప్పండి. కాల్ రైలు అంటారు, గూన్ రైలు అంటారు, రెండు పిలుస్తారు. ఇంకేమైనా తెలిస్తే చెప్పండి వీటి గురించి. అయితే మాకు ఇక్కడ రోడ్లు అవి హైవే పక్కన అది కొంచెం వెడల్పు చేస్తున్నారు అన్నమాట. అన్నీ కొట్టేస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడ మార్కెట్ ఉంటుంది, అట్టికే మార్కెట్ దగ్గర బాగుంటాయి. అయితే ఇప్పుడు లోపలికి పెట్టారంట, తక్కువ ఉన్నాయి దుకాణాలు. కానీ సండే కదా ఈరోజు రష్గా ఉంటుంది. అయితే మొత్తం మీద ఇదిగోండి సన అన్న చేప ఒకటి తెచ్చారు, ప్రాన్స్ పట్టుకొచ్చారు. ఇవి ఇప్పుడు చేయాలి, కరెంట్ లేదు. చూడాలి మిక్సీ అది ఇప్పుడు యూజ్ చేయాలి కదా మసాలాకి. చూస్తానమాట. మరి మీరేం వండుకుంటున్నారు ఈరోజు? సండే స్పెషల్ ఏంటి సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. మా ఇంట్లో అయితే వెదర్ అయితే బాగుంది కాబట్టి చూడాలి ఏం చేద్దాం అనేది, ఇంకా డిసైడ్ అవ్వలేదు. పచ్చిరొయ్యలు మామిడికాయలు అంటే ఇష్టం అన్నమాట. మా ఇంటికి గెస్టులు కూడా వస్తున్నారు, అంటే గెస్టులు కాదండి మా చుట్టాలు వస్తున్నారు. సరే అని చెప్పేసి చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఎలాగో ఇంకా తెచ్చుకున్నాను కదా, ఏం చేయాలన్నది ఇంకా ప్లాన్ లేదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేస్తేనే రీచ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే చేప ఇది పులుసు ఉంది. శుభ్రంగా కొంచెం వర్షం వచ్చి వాళ్ళ మధ్యలో ఆగిపోయారండి. మా ఆడపడుచు గారు వచ్చారన్నమాట. ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదండి, సీజన్ అసలు ఎన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యామంటే ఈ ఇయర్ అయితే చాలామంది మాట. ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసమనే వచ్చారు వరంగల్ నుంచి. వరంగల్లో రయ్యూరు మాట ఆ వదిన వాళ్ళది. ఎందుకంటే ఇంకా మ్యారేజ్కి వచ్చి ఇంకా అసలు రావట్లేదు మాట. ఇంక పెళ్ళిళ్ళకి ఆడావిడే సరిపోతుంది. వాళ్ళ అబ్బాయి ఇంటికి అటు ఇటు వెళ్ళడం, వాళ్ళ అమ్మాయి ఇంటికి. మా ఇంటికి అస్సలు రాలేదు. రమ్మని ఇంక పట్టెడితే వచ్చారన్నమాట. పచ్చిరొయ్యలు మామిడికాయ వండుతున్నాను. ఆవిడకి పచ్చిరొయ్యలు మామిడికాయ అంటే పులుపు ఇష్టం అన్నమాట. సరే అని చెప్పేసి ఈ కళాయిలో నేను పొద్దుట చట్నీ కానీ తాలింపు పెట్టాను అనమాట. జీలకర్ర అది ఉందని మీరు ఏదో అనుకుంటారని చెప్తున్నాను. ఇదంతా జీలకర్ర బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే పచ్చిరొయ్యలు వేపేసుకుంటున్నాను. అక్క తమ్ముళ్ళు ఇద్దరు అక్కడ మీటింగ్ మాట మాట్లాడుకుంటున్నారు. పొద్దున్న నుంచి కరెంట్ లేదు, వెదర్ అయితే చల్లబడింది. నేను వస్తున్నాను కదా అందుకే వెదర్ చల్లబడింది అని అనుకుంటున్నాం అన్నమాట. నవ్వుకుంటే ఎలాగోలా ఆడుకున్నాము. అంటే మేము అనుకున్నాం ఇంత ఎండ కింద ఉంది, నాన్ వెజ్ కర్రీస్ తినాలన్నా కూడా ఆ ఎండలో వండుకుంటున్నాం కదా, తింటున్నాం. కానీ ఏదైనా కొంచెం చల్లగా ఉంటే తినేది వేరుగా ఉంటుంది. వెదర్ బట్టే కదా మన తిండి కూడా కొంచెం తినగలుగుతాము. ఈసారి కరెక్ట్గా మంచిగా బాగుంది వెదర్ అని చెప్పేసి పచ్చిరొయ్యలు మామిడికాయ వండుతున్నాను. ముందు పచ్చిరొయ్యలు కొంచెం వేపేస్తున్నాను అనమాట. ఇవి గోదావరి రొయ్యలు కదా, ఇంచుమించు 5 times కడిగానండి. ఇసుక అన్నమాట, లైట్గా చేరిపోతుంది కిందకి. 5 times కడిగాను చిన్నోడా. ఫస్ట్ టైం ఏమో, అంతకుముందు 3 సార్లు మించి కడిగేదని కాదు. ఇవి 5, 6 కూడా 6 times కడిగి ఉంటానేమో, 5 కూడా కాదు. పచ్చిరొయ్యలు మామిడికాయ కూరకి పచ్చిరొయ్యలు అంటే సగం ఉడికిన తర్వాత మామిడికాయ వేసేస్తాను అనమాట. టెంక కూడా వేసేసాను.
ఇవి కొంచెం ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని కరివేపాకు వేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది ఉప్పు చూసుకొని. ఇదిగోండి చేపలు అయితే కడగాలి. చింతపండు నానబెట్టాను చేపల పులుసులోకి. హారికేమో మసాలా నూరేసి పక్కన పెట్టి ఉంచుతుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే కొంచెం హెల్ప్ చేస్తుందో కదా అలా మాట నాకైతేని. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పచ్చిరొల్ల మామిడికాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. లాస్ట్ ఫినిషింగ్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మామిడికాయ కూరలోకి వేసుకుంటే బాగుంటుంది. తలకాయలు కూడా వేసాను కదా, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర లైట్గా వేసేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం వేసేసి కుక్ చేసేసాను. కరివేపాకు అది వేసి సరిపోతుంది. సిమ్లో పెట్టేస్తే కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా చేపల పులుసు పెట్టేసుకుందాం. ఇంక ఇది దింపేస్తాను. మీకు మాటలు వినపడుతున్నాయా? అక్క తమ్ముళ్ళు బాగా మాట్లాడుకుంటున్నారు సినిమాల గురించి. అది నెట్ఫ్లిక్స్లో ఈరోజు రాకాసే కదా, కరెక్ట్గానే పలికేనా? రాకాస్ అనుకుంటా. చూడాలి. కరెంట్ లేదు. ముందు వంట అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఇంట్లో చూద్దామని అనుకుంటున్నాం అన్నమాట అందరం కలిసి. కరెంట్ వస్తేనే అయ్యో ఈ ఆయిల్ వేసేస్తున్నాను నేను మర్చిపోయి. చేపల పులుసులోకి మస్టర్డ్ ఆయిల్ కదా వేయాల్సింది, తీయాలి. అప్పుడప్పుడు మీతో మాట్లాడితే ఇలా చేస్తాను, అప్పుడప్పుడు కూడా చేయను, మాట్లాడినప్పుడే చేస్తాను ఇలాగ. ఓకే, కొంచెం తీసేసాను. చేపల పులుసు వేసేస్తే రైస్ అయిపోయింది. ఇంకా ఆయనకైతే రాగి సంగటి చేయమన్నారు. రాగి సంగటి చేద్దామని బ్రౌన్ రైస్ వండుతున్నాను అనమాట. బ్రౌన్ రైస్తో పాటు రాగి సంగటి అనమాట. అంటే ప్రస్తుతానికి అయితే బియ్యం కడిగి నానబెట్టి ఉంచానమాట. మీకు తెలుసు కదా బ్రౌన్ రైస్ అయితే నానాలని. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువైపోయినాయి. ఇదిగోండి మస్టర్డ్ ఆయిల్ అయితే వాడతాను చేపల పులుసులోకి. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా అండి. ట్రై చేయండి మీరు కూడా, ఎప్పుడైనా ట్రై చేయకపోతే. పులిహోరలో కూడా చాలా బాగుంటుంది మస్టర్డ్ ఆయిల్. ఆవ నూనె కదా, ఆవకాయ నూనెతోటి మనం చేప పులుసు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీంట్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా చూపించానా, అన్నీ రెడీగా ఉన్నాయి. చేప ముక్కలు కూడా నిమ్మకాయ వేసి కొంచెం పెరుగు వేసి ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను. శనమాట ఇది. బెండకాయ ముక్కలు, ఒక వంకాయ పెట్టాను, కొత్తిమీర, కరివేపాకు. మస్టర్డ్ ఆయిల్ వేసినప్పుడు ఎప్పుడు కూడా బాగా వేగాలి, అంటే కాగాలన్నమాట. నూనె అయితే వేగడం కాదు, కాగాలి. కొంచెం పచ్చిమిర్చి ముందుగా వేసుకోవడం అలవాటు. కరివేపాకు కొందరు మధ్యలో వేస్తారు, నేనైతే స్టార్టింగే వేసేస్తున్నాను. వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముద్ద ఆడుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఇదిగోండి పేస్ట్ అన్నమాట. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. చేపల కూర ఎక్కువ కాదన్నమాట. చేప చిన్న చేపే, ఒక 5 ముక్కలు 6 ముక్కలు ఉన్నాయన్నమాట అంతే. ఆ చిన్న చేపే తెచ్చారు. ఎందుకు, మా ఇంట్లో ఫ్రై ఎక్కువగా తింటారు కానీ పులుసులు తక్కువ. అంటే పులుసు తింటారు, పులుసులో ముక్క తినరండి. మా వారు అది ఇష్టంగా తింటారు. కానీ వేస్తానండి. అది కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముద్ద. ఇంకా ఈ ముక్కలు అవి మగ్గిపోతాయి లేండి, పులుసు అది వేస్తాం కదా, ఎక్కువసేపు ఉడకపెట్టాం కదా, అందుకని ముందే వేసేస్తే బెండకాయలు నూనెలో కొంచెం మగ్గుంటాయి, బాగుంటాయని. పసుపు కూడా కొంచెం ఎక్కువే వేసాను. ఇది కొంచెం దూరంగా వచ్చేయాలన్నమాట, మంచిగా మగ్గిపోవాలి ఆయిల్లో. కొంచెం కారం చేపల కూరలోకి, కొంచెం కాదు కొంచెం ఎక్కువే వేస్తాను, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి వేసాను కానీ అవి పెద్ద కారం లేవండి, అందుకని కారం కొంచెం ఎక్కువే వేస్తున్నాను. బ్రౌన్ రైస్ డాడీకి పెట్టాను కదా, రాగి సంగటి, బ్రౌన్ రైస్ తోటి రాగి సంగటి చేస్తున్నాను అనమాట. ఈజీనండి. కొంచెం బ్రౌన్ రైస్ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉండేలా చూసుకోవచ్చు. లేదనుకోండి కొంచెం వాటర్ వేసుకుని కొంచెం ఈ రాగి పిండి వేసేసుకుంటే మనకి దగ్గరికంటూ వచ్చేస్తుంది అనమాట, ఈగిరిపోతుంది. ఇదిగోండి చేప వేసేద్దాము.
పరిగె ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఫిష్లో అయితే. నాకు చాలా రకాల పేర్లు తెలుసు. బొంబుడేలు అయితే దొరుకుతాయి ఇప్పుడు, కానీ కాలువలో పడతారన్నమాట బొంబుడేలు పులుసు. అది చాలా బాగుంటుంది అసలు. ఇదిగోండి ఇలా బ్రౌన్ రైస్ ఉడుకుతుంది కదా, ఉడికిపోయింది. నేను కొంచెం వాటర్ వేసాను అన్నమాట, తక్కువగా ఉందని. కొంచెం ఇలాగా మనం రాగి పిండి కలిపేసుకుంటే సరిపోతుంది. దగ్గరికి వచ్చేసేలాగా మనం రాగి సంగటి చేసేసుకోవచ్చు. ఏ రైస్ తోటైనా కొంచెం ఇంచుమించుగా అంతే. ఆయిల్ పైకి రావాలంటే కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి రాగి సంగటి కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈరోజు మా ఇంట్లో డిషెస్ అయితే ఇవన్నమాట. రాగి సంగటి, పచ్చరేలు, మామిడికాయ కర్రీ అయిపోయింది. వేరే గిన్నెలోకి సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఇదిగోండి రాగి సంగటి ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. నెయ్యి వేసుకుంటే దీంట్లోకి చాలా బాగుంటుంది. కానీ చేపల పులుసు అయితే సూపర్ కాంబినేషన్ అన్నమాట. మా వారికి ఇష్టమని ఇలా చేస్తున్నాను నేను. ఇదిగోండి రెసిపీస్ అయితే చేపల పులుసు, పచ్చడిలు, మామిడికాయ తలకాయల కూర, రాగి సంగటి, మామూలు వైట్ రైస్ కూడా ఉంది. ఇది మాట ఈరోజు అయితే మా లంచ్కి అయితే మార్బుష్ గారు అయితే వచ్చారు కదా, కరెంట్ కూడా వచ్చేసింది. ఇంకా భోజనం చేసేసిన తర్వాత నెట్ఫ్లిక్స్లో సినిమా చూసేస్తాం అన్నమాట. రాకాసా హారిక సినిమా రాకాసా ఇదండి ఈరోజు అయితేని హడావిడిగా ఉంది మా ఇంట్లో అయితేని. ఇంకా అవునా, అదండి వాళ్ళ అక్క వచ్చారు కదా, మంచి చెడ్డ ఇంకా ఎవరు అంతే కదండి. నేను తమ్ముడు వస్తే నేనంతే, ఆయన వాళ్ళ అక్క వస్తే అంతే. మేము కూడా అందరం కలిసి చక్కగా ఉంటాము. ఇంకా భోజనాలు అయితే చేసేస్తామండి. మీరేం చేసుకున్నారు ఈ సండే స్పెషల్ అనేది సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈరోజు రెసిపీస్ అయితే ఇవన్నమాట. పొద్దుట కరెంట్ లేకపోవడం వల్ల మిక్సీ అంటే కరెంట్కి అంత అలవాటు పడిపోయామన్నమాట. గ్యాస్కి ఎలా అలవాటు పడిపోయామో కరెంట్కి అంతే. ఈ రెండిట్లో ఏది ఆగినా కూడా ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట, పని అవ్వట్లేదు. ఇది మాట ఈరోజు అయితేని వీడియో అయితేని మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.